జీసస్ క్రైస్ట్కి చాలా ఇష్టమైన కుటుంబం అది. మార్తా, మరియా, అలాగే వారి తమ్ముడు లాజరస్. మరి ముగ్గురు ఉంటున్న ఊరు అది ఏ గ్రామమో తెలుసా? పిల్లలకు తెలుసా? అదే గ్రామం పేరేంటి? మార్తా, మరియా, లాజరస్ నివసించే గ్రామం పేరు బేతనీ. సో బేతనీ అనే గ్రామము యెరూషలేముకి చాలా సమీపంలో ఉంటుంది. జస్ట్ 2 kilometers అవే ఫ్రమ్ జెరూసలేం. సో అంత దగ్గరగా ఉంటుంది. సో జీసస్ ఎక్కడ నివసించేవారు? జీసస్ ఏ ప్రదేశంలో ఉండేవారు? గలిలీ అనే ప్రావిన్స్లో ఉండేవాళ్ళు. సో గలిలీ నుండి మధ్యలో సమరయ, క్రిందకి జూడియా. సో యేసుక్రీస్తు జీవించే దినాలలో ఇశ్రాయేల్ 3 భాగాలుగా ఉండేది. నార్దర్న్ పార్ట్ అంతా గలిలీ, మధ్యలో సమరయ, తర్వాత యూదయ. సో యూదయాలో యెరూషలేం ఉండేది. ప్రతి పండగకి మరి యూదులు అన్నవాళ్ళు సంవత్సరంలో 3-4 పండుగలు ఆచరించేవారు. సో పస్కా పండుగ ఇంకా సమీపంగా ఉంది. సో పస్కా పండుగకి తప్పకుండా జీసస్ ప్రతి ఇయర్ యెరూషలేంకి వచ్చేవారు. సో వస్తూ ఉన్నప్పుడు దారిలోనే బేతనీ జస్ట్ 2 kilometers ముందు బేతనీ ఉంటుంది. సో యెరూషలేంకి ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రియ కుటుంబాన్ని ఆయన దర్శించేవారు. సో ఆ సంవత్సరం కూడా అది ఆఖరి సంవత్సరం. ఇంకా పస్కా వధువు మరి పాస్ ఓవర్ ల్యామ్గా ఆయనే సాక్రిఫైస్ చేసే ఇయర్ అది. సో దానికి జస్ట్ ఫ్యూ డేస్ ముందు మరి లాజరస్ చనిపోవడం, మనందరికీ ఇన్సిడెంట్ అంతా అందరికీ బాగా తెలుసు. ప్రతి క్రైస్తవుడికి పరిచయమైన కథ అది బైబిల్ నుండి. సో ఎందుకంటే అది ఎంతో అద్భుతం కదా. 4 దినాలు మరి తను సమాధిలో ఉన్నవాడిని తిరిగి మరి జీసస్ లేపడం అన్నది. సో వాళ్ళందరికీ అది ఎక్స్ట్రాడినరీ మిరకిల్ అనమాట. దేవుడు తప్ప ఇంకెవరు చేయలేంది. సో యాక్సిడెంటల్గా జరిగేది కాదు. సో అది అందరికీ ఇంకా అది ఇట్ వాజ్ వెరీ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళందరికీ చాలా క్లియర్గా అది యేసుక్రీస్తు దేవుడు, మెస్సియా. సో ఆయన కాబట్టి చేయగలిగారు ఆ అద్భుతం అన్నది మరి అందరికీ తెలిసిన విధంగా మరి అది జరిగింది. సో చాలా స్పెక్టాక్యులర్గా, చాలా మంచిగా మరి జరిగిన మిరకిల్ అది. మరి దేవుడు జీసస్ మనకు తెలుసు. మరి మార్తా, మరియా కబురు పంపిస్తారు, చాలా సిగ్గా ఉన్నాడు, లాజరస్ చనిపోబోతున్నాడు, మీరు రావాలి అని చెప్పి. సో జీసస్ మరి ఆయన ప్లాన్ ప్రకారం మరి నెమ్మదిగా, నిదానంగా మరి ఆయన వచ్చే సమయానికి అప్పటికే ఎన్ని దినాలు అయిపోయింది? లాజరస్ చనిపోయి 4 దినాలు అయిపోయింది. సో 4 దినాలు అయిపోయింది, సమాధిలో పెట్టేశారు. ఆయన నెమ్మదిగా వస్తూ ఉన్నారు. ఇంకా అవుట్స్కర్ట్స్లో ఉంటుండగా ఆయనకి కబురు వెళ్తుంది. మార్తకి తెలుస్తుంది ఇలా వస్తున్నారు జీసస్ అని చెప్పి. సో పరిగెట్టుకుని మార్త ఆయన దగ్గరికి మరి వెళ్తుంది కదా. ఆ జీసస్ దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నువ్వు ముందే వచ్చుండుంటే ఇది జరిగి ఉండేది కాదు, నాకు తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. సో నువ్వు అప్పటికి రాలేదు అని చాలా దుఃఖంతో చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు మరి జీసస్ చెప్తారు, అమ్మ ఇప్పుడు కూడా అసాధ్యం కాదు. ఆయనకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నారో. కానీ మార్తకి తెలియదు కదా, 4 రోజులు చనిపోయిన వాడిని కూడా ఆయన తిరిగి లేపగలరు అన్నది తను ఇంకా నమ్మలేకపోతుంది. అంత విశ్వాసాన్ని తను కనపరచలేకపోతుంది. కానీ జీసస్ చెప్తున్నారు, అమ్మ ఇప్పుడు కూడా అసాధ్యం కాదు, ఆయన తిరిగి మీ తమ్ముడు లెగుస్తాడు అని చెప్తే తను ఏమంటుంది, అవునవును లెగుస్తాడు, పునరుద్ధాన దినం ఒకటి ఉంటుంది, డే ఆఫ్ రిజరక్షన్. సో ప్రతి ఒక్కరం కూడా లేపబడతాం ఆ దినాన్ని కదా. చనిపోయిన మన ప్రియులు, మనకు ముందున్నవారు, చనిపోయిన వారు ప్రతి ఒక్కరూ, మనం కూడా ఆ దేవుడు వచ్చే పునరుద్ధాన దినానికి చనిపోయి ఉంటే మనం కూడా మరి లేవనెత్తబడే దినం అది. సో అది మార్తకు కూడా దాని గురి ఉంది. అప్పటికి ఇంకా జీసస్ రిసరెక్ట్ అవ్వలేదు. సో రిసరెక్ట్ అవ్వకముందు జరిగింది. సో మనకి ఇప్పుడు జీసస్ రిసరెక్ట్ అయిన తర్వాత వాళ్ళం, 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళం. సో మనకున్న నిరీక్షణ ఇట్స్ అ లివింగ్ హోప్, అండ్ ఆర్ హోప్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. జీసస్ మరలా తిరిగి లేసారు కాబట్టి మనకి ఆ నిరీక్షణ, మనం కూడా చనిపోయినా పర్వాలేదు తిరిగి లేస్తామని. కానీ అప్పటికి తనకి ఇంకా అది ఆ ముందు జరిగిన ఇన్సిడెంట్ కదా. ఆ తర్వాత ఫ్యూ డేస్లో జీసస్ క్రూసిఫై అయ్యారు. సో ఆ ముందు జరిగిన ఇన్సిడెంట్. సో మార్త, అవును దేవా మాకు తెలుసు పునరుద్ధాన దినం ఒకటి ఉంటుంది, ఆ రోజు లెగుస్తాడు అనుకుంటుంది. కానీ అప్పుడే దేవుడు తన్ని లేపుతాడు అన్నది ఇంకా తనకి సింక్ అవ్వడం లేదు. అప్పుడు జీసస్ చెప్తారు, ఐ యామ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్. సో అవును కరెక్టే, పునరుద్ధాన దినం ఒకటి ఉంది, కానీ నేనే జీవాన్ని, పునరుద్ధానాన్ని. సో జీససే పునరుద్ధానం, ఆయనే జీవం, ఆయన దేవుళ్ళలోనే లైఫ్ కదా. ఆ లైఫ్ ఎవరమైతే ఆయన అంగీకరిస్తామో, ఎవరిమైతే ఆయన్ని విశ్వసిస్తామో
విశ్వసిస్తామో అట్టి వారందరికీ కూడా ఆ జీవంతో దేవుడు నింపే దేవుడు, ఆ జీవాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు చెప్తాడు జీసస్, ఐ ఆమ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్ అండ్ హూ ఎవర్ believes and dies, he'll be again brought back to life, and whoever lives and believes in me will never die. సో అలాంటి వాళ్ళు మరలా డెత్ని, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు చనిపోయినా కూడా తిరిగి లేపబడతారు. సో తిరిగి జీవిస్తారు. సో ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు. సో ఆయన పునరుద్ధానుడై మరి ఆ పునరుద్ధాన శక్తిని మన ప్రతి ఒక్కరి ఎడల కూడా ఆయన ప్రత్యక్షపరుస్తున్నారు, పని చేయడానికై సహాయం చేస్తున్నారు. సో జీసస్ మరి ఆ మాటలు చెప్పినప్పుడు నేనే రిసరెక్షన్ అండ్ లైఫ్, అప్పటికి కూడా తనకి ఇంకా గురి రావడం లేదు. జీసస్ లేపుతారు అన్నది తను నమ్మలేకపోతుంది. మనకు తెలిసి ఇంకా ఊర్లోకి వెళ్తూ ఉంటుండగా మరియకు కూడా తెలుస్తుంది, మరియ కూడా వస్తుంది ఆయన కాళ్ళ మీదకి, ఆయన దగ్గరికి, యేసు నువ్వు ఉండుంటే ఇలా మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు, ఈ దుస్థితి మాకు వచ్చి ఉండేది కాదు. సో జీసస్ చెప్తారు. జీసస్ కూడా చాలా కదిలింపబడి మరి మరియా, మార్తా మేరీలతో పాటు సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు, మరి సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ జీసస్ ఆ రాయిని తొలగించమనేటప్పటికి వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. బాబోయ్, చాలా కంపు కొడుతూ ఉండుంటాడు, 4 daysకి బాడీ కంప్లీట్, అప్పటికే ప్యూట్రిఫాక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా, కుళ్ళిపోవడం మొదలవుద్ది. సో చాలా చెడు కంపు వచ్చేస్తుంది. అలాగా తొలగిస్తే ఎలాగా అంటే అప్పుడు మళ్ళా జీసస్ చెప్తారు, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ మీ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో నువ్వు నమ్మగలిగితే నీవు దేవుని మహిమను చూడగలుగుతావు. సో నమ్మడం, సో మొదటి నుండి మనం అంటే ఈ 2 వచనాలు ఎందుకు చెప్తున్నానంటే బిలీవ్ ఇన్ గాడ్. ఇఫ్ వీ క్యాన్ బిలీవ్ ఇన్ గాడ్, ఇన్ ద వర్క్ దట్ హీ హ్యాడ్ అకంప్లిష్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ అండ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ రిజన్ అగైన్. సో మరలా తిరిగి లేచాడు, ఆయన కలువరి శిలువ మీద మరణించారు అన్న సత్యాన్ని, ఆయన మన కోసం తిరిగి లేచారు, తండ్రి కుడిపార్శ్వమునకు ఎత్తబడ్డారు అన్న సత్యాన్ని కనుక మనం నమ్మగలిగితే మనం మరణం నుండి జీవంలోనికి నడిపింపబడిన వారం. హల్లెలూయా. సో అంత సులువు అనమాట, అంత సులువు చేసేసారు ఈ లోకానికి ఆయన వచ్చి. సో ఆయన చెప్తున్నారు మార్తా మరియలకు, మీరు నమ్మండి చాలు, మీరు నా మహిమను చూస్తారు. సో ఎవరమైతే ఆయన్ని నమ్మగలుగుతామో ఆయన మహిమను మనం చూడగలుగుతాం. సో ఆయన మహిమను చూడడానికి, మరి ఆయన జీవాన్ని పొందుకోవడానికి మనం చేయవలసిన పని అంతా ఆయన్ని నమ్మడం, ఆయన చేసిన ఆల్రెడీ అకంప్లిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీని మనం బిలీవ్ చేయడం. సో మేరీ మార్తలో మరలా అక్కడ అందరూ చాలామంది యూదులు వచ్చేసి ఉన్నారు. వాళ్ళకి తెలుసు, యూదులందరికీ తెలుసు యెరూషలేం ఎంతో దూరం కాదు, జస్ట్ 2 miles అవే ఫ్రమ్ బేత్ని. సో వాళ్ళందరూ టెస్ట్ చేయడానికి ఎప్పుడు జీసస్ వస్తారు, ఇప్పుడు జీసస్ ఫెయిల్ టు కమ్ కదా, అప్పటికే చనిపోయారు, వచ్చి మిరకిల్ చేసి హీల్ చేసేస్తే అది సక్సెస్ జీసస్కి, కానీ అది అవ్వలేదు కదా. సో ఇప్పుడు పట్టుకుందాం ఆయన్ని అన్న ఆలోచనతో కూడా వచ్చి ఉంటారు. చాలామంది యూదులు ఆ ఇంటికి, ఆ గృహానికి వచ్చారు. ఇప్పుడు జీసస్ చుట్టూ చాలామంది మరి యూదులు ఉన్నారు ఆ ప్రదేశంలో. సో జీసస్ చిన్న ప్రార్థన తండ్రికి చేసి మరి లాజరస్ కమ్ అవుట్ అనగానే మరి 4 రోజుల నుండి ఉన్న శవం మరి ఆ గుడ్డలన్నిటితో మరి నడుచుకుని వచ్చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం కదా. వాసన ఏమైందో ఏమి, సో దేవుడు పిలిచినప్పుడు మరి ఆ వాసన అంతా పోవలసిందే. ప్రతి మృతమైన కణం కూడా మరలా తిరిగి లైఫ్ పొందుకుని ఉండుంటుంది ఒక్క మాటతో. సో దేవుని మాట చాలు మనం ఆయన మహిమను చూడడానికి. ఆయన మహిమను కనపరిచేశారు, ఇంకా అందరూ ఆయన మహిమను చూసేశారు. అక్కడున్న యూదులందరూ చూశారు. ఇంకా నో వన్ కుడ్ డినై దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మెస్సియా. సో హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నది ఇంకా డినై చేయలేని విధంగా జరిగింది. ఇంకా అందరూ చాలా గనపరుస్తున్నారు. నమ్మని వాళ్ళు అప్పటికి కూడా ఉన్నారు, దేవునికి దూరంగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇంకా లోపల వికెట్నెస్ నుంచుకుని అందులోనే సంతోషించే వాళ్ళు ఉన్నారు. సో బట్ చాలామంది అయితే నమ్మారు. నమ్మిన దాన్ని బట్టి మరి ఆ నెక్స్ట్ డేనే పామ్ సండే, హోసన్నా హోసన్నా దేవుని పేరిట వచ్చిన వాడు స్తుతింపబడినగా బ్లెస్ చేస్తూ బ్లెస్సింగ్స్తో మరి ఎంతో ఆర్భాటంతో, ఎంతో స్తుతులతో, మరి ఎంతో ఘనతతో మరి జీసస్ని ఆ డాంకీ మీద జెరూసలేం ఆలయానికి తీసుకుని వెళ్ళడాన్ని ఆ నెక్స్ట్ డే ఇన్సిడెంట్ అది. సో ఆ తర్వాత తెలుసు జీసస్ అందరికీ శిష్యులకి చాలా చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే, నేను ఇంకా కొద్ది దినాలలో నేను
క్రూసిఫై మరణించబోచున్నాను మీకోసం, కానీ మూడో దినాన నేను లెగుస్తాను. అది కూడా వాళ్ళకి సింక్ అవ్వదు. సో జీసస్ ఉండి తన వాళ్ళతో ఉండి 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతి దినము ఆయన ప్రార్థనా జీవితం తెలుసు, ఆయన చేస్తున్న అద్భుతాలు తెలుసు, ఆయన అథారిటేటివ్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ తెలుసు. కానీ మనిషి నమ్మడం అంత సులువు కాదు. సో శిష్యులు కూడా ఉన్నవాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన పరిచర్యలో మరి ఆ భాగం అంతా వాళ్ళు పాలుభాగస్తులుగా ఉన్న దినాలు మరి అయినా కూడా మరి వాళ్ళు నమ్మలేకపోతున్నారనమాట. నేను మరలా తిరిగి లేస్తానని చెప్పి లాజరస్ని తిరిగి లేపారు. రిసరెక్షన్ ఆఫ్ లాజరస్ని, మనం తిరిగి లేవడాన్ని, మరలా తిరిగి జీవాన్ని పొందుకోవడాన్ని చూసాం ఆ ఇన్సిడెంట్లో. సో ఆయన గురించి చెప్తున్నారు, నేను కూడా తిరిగి లేస్తాను. సో మరణం ఆయన్ని పట్టి ఉంచలేదు. సో ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. శిష్యులు ఎవ్వరూ నమ్మలేదు మరలా తిరిగి లేస్తాను అన్నది. సో నెక్స్ట్ ఏమైంది, క్రూసిఫై అయిన తర్వాత మనకు తెలుసు మరి నెక్స్ట్ డే సాబత్ డే, ఆ తర్వాత సండే మార్నింగే లేడీస్ అందరూ, మేరీ మ్యాగ్డలిన్, జోయానా, మేరీ మదర్ ఆఫ్ జేమ్స్, సో వీళ్ళందరూ లేడీస్ అందరూ, స్త్రీలందరూ, ఈ స్త్రీలందరూ ఎక్కడి నుండి, గలిలీ నుండి వచ్చిన స్త్రీలు అనమాట. ఆయనకి పరిచర్య చేస్తూ ఉండేవారు. సో ఆయన పరిచర్యలో మరి సహాయం చేస్తూ ఉండేవారు. సో ఆ స్త్రీలందరూ ఆయనకి పొద్దున్నే వెళ్ళి ఆ బాడీకి ఆయింట్మెంట్స్, స్పైసెస్ అప్లై చేయడానికి అవన్నీ సమకూర్చుకుని తెల్లవారే బయలుదేరి వెళ్ళేటప్పటికి ఏమైంది, అక్కడ ఆయన శరీరం లేదు. సో ఆశ్చర్యపోతారు ఎవరైనా తీసుకుని ఆయన చెప్పారు కదా మూడో దినాన్ని నేను లేస్తాను, ఆయన తిరిగి లేసారేమో ఆయన చెప్పిన మాట ప్రకారం అని ఎవ్వరు కొంచెం కూడా ఊహించడం లేదు అసలు. సో అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట నాకు. ఎన్నిసార్లు చదివిన వాళ్ళ ఎవరికి అది అంటే ఆయన చెప్పిన మాట అసలు తట్టలేదు. సో వాళ్ళే అలా ఉంటే ఇంక మనం అందుకే ఎన్నోసార్లు ప్రతిరోజు బైబిల్ చదువుతాం, ప్రతి ఆదివారం సంఘానికి వస్తాం, ఎన్నో కూటాల్లో పాల్గొంటూ ఉంటాం, ఎన్నో చేస్తాం. కానీ యాక్చువల్ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి, చేయవలసిన పని వచ్చేటప్పటికి దేవుని పక్కన పెట్టి మన దృష్టిలో ఏది మంచిదో, మనకి ఏది మంచిదో అది మనం చేసేవారంగా ఉంటాం. సో వీళ్ళు కూడా అప్పటికి అది మర్చిపోయారు. జీసస్ మరలా తిరిగి లేస్తాను అని చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పడాన్ని మనం గాస్పెల్స్లో చూస్తూ ఉంటాము. కానీ ఏమాత్రం వారికి ఆలోచన లేదు. ఆయన చెప్పిన విధంగా ఆయన మళ్ళీ తిరిగి లేచిపోయారేమో అని అనుకోలేదు. వాళ్ళు బాడీని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళు ఈ సోల్జర్స్ ఎక్కడో పెట్టేసి ఉంటారు. సో ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఏంజల్స్ కనిపిస్తారు, జీసస్ కనిపిస్తారు, ఇంకా ఎవిడెన్సెస్ జీసస్ అలాగ వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. తర్వాత శిష్యులు వస్తారు, జాన్ అండ్ పీటర్. సో వాళ్ళు కూడా ఎంటీ టోమ్ని చూస్తారు, వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి సత్యాన్ని నమ్మలేకుండా ఉన్నారనమాట. జరిగిన అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని వాళ్ళకి అస్సలు ఎక్కడ ఎంటర్ అవ్వడం లేదు. సో అప్పుడు మరి జీససే కనిపించి అలా చాలా దినాలు కదా, చాలా దినాలు ఆయన రుజువులతో మనం బైబిల్ చదువుతున్నప్పుడు లూకాలో, జాన్లో అన్నిట్లో చదువుతాం, సువార్తల్లోని ఆయన నిరూపించుకుంటారనమాట. స్క్రిప్చర్స్ చూపిస్తారు. అదే ఆ రోజు క్లియోపాసు ఇంకొక శిష్యుడు ఇద్దరు మరలా తిరిగి ఎమ్మాస్ అని వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉంటారు కదా, వెళ్ళిపోతూ ఉంటే దారిలో కనిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు వాళ్ళ గృహానికి వెళ్ళి, సో ఆయన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడని అంటే ఏమేమి స్క్రిప్చర్స్ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయో ఆయనలో, ఆ స్క్రిప్చర్స్ అన్నీ తీపించి మొదటి నుండి ఎలాగ ప్రొఫెసీస్ ఉన్నాయో అవన్నీ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయో అన్నీ వాళ్ళకి ఒక్కొక్కటి చూపించగానే వారి హృదయం మంటపడుతుంది అనమాట. దేవుడే చూపిస్తూ ఉంటే ఆ వాక్యాలన్నీ వాళ్ళ హృదయంలో చాలా వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్, ఆ లోపల చాలా స్టర్ అయిపోతారు వారి హృదయంలో. సో అది గ్రహించుకుంటారనమాట. సో గ్రహించుకోగానే జీసస్ అని గుర్తించగానే మరి జీసస్ డిసపియర్ అయిపోతారు. వెంటనే అదే నిమిషం వాళ్ళు తిరిగి పరిగెట్టుకుని మళ్ళా యెరూషలేం 11 మైళ్ళు ఆ రాత్రికి రాత్రే వచ్చి శిష్యులందరితో దాన్ని వివరిస్తారు. సో శిష్యులు కూడా నమ్మడం మొదలు పెడతారు. అలాగే శిష్యులకి కూడా దేవుడు ఆ క్లోజ్ డోర్స్లో కనిపిస్తారు. ఇంకా అదొక్కసారే కాదు, అలా చాలాసార్లు మరలా ఆయన తిరిగి ఆరోహణం అవుతారు మౌంట్ ఒలీవా కొండ నుంచి. ఆ ఒలీవ కొండ మీద నుండి ఆరోహణం అయ్యే దినము వరకు ఆయన పునరుద్ధానుడైన దేవుడుగా మరి వారందరికీ చూపించుకుంటారు. సో ఏదైతే వాళ్ళు చూసారో ఇప్పుడు దాన్ని వాళ్ళు ప్రొక్లెయిమ్ చేయాలి. ప్రపంచమంతా యూదేలో మొదలుపెట్టి సమరయ భూ దిగంతాల వరకు వాళ్ళు ప్రకటించాలి. సో ఆ పనిని శిష్యులకి జీసస్ అప్పగిస్తారు. సో అదంతా రిసరెక్షన్ అనమాట. సో దేవుడు తిరిగి లేచాడు కాబట్టే ఆ నిరీక్షణ. జీసస్ మరలా 3వ రోజు తిరిగి మరణం నుండి
లేచారు కాబట్టి, ఆ మరణం ఆయనని పట్టి ఉంచలేదు కాబట్టే సో మన అందరికీ కూడా ఆ నిరీక్షణ, మనం కూడా మరి చనిపోయినా కూడా తిరిగి లేస్తాము. సో ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తామో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటాం, చనిపోం. డెత్, ఫిజికల్ డెత్ అంతే, స్పిరిట్ మన బాడీని వదిలి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం ఫిజికల్ డెత్ని కనుక ఇక్కడ మనం ఆయన వచ్చే లోపలనే మనం ఎక్స్పీరియన్స్ చేయవలసి వస్తే అది ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ డెత్, కానీ సోల్కి డెత్ లేదు. ఆయనతో పాటు మరి ఆయన దగ్గరికి అది తీసుకొని పోతుంది. సో అటువంటి రిసరక్షన్ని దేవుడు మనకి కూడా ప్రామిస్ చేశాడు కదా, అది ప్రామిస్ రిసరక్షన్. సో ఈ రిసరక్షన్లో బట్టి అంటే ఆ లాస్ట్ డేని మనం కొనిపోబడమే కాదు, ఆ పవర్ ఆఫ్ రిసరక్షన్ దేవుడు మనకి, మనం జీవించిన అంతకాలము ఆయన్ని విశ్వసించి ఆయన్ని అంగీకరించిన దినము మొదలుకొని ఆ శక్తి, ఆ పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరిలోని కూడా దేవుడు పని చేయిస్తున్నాడు. సో ఆ పనిని బట్టే మనలో ఉన్న మృతమైనదంతా కూడా తిరిగి జీవింపబడుతుంది. సో అపోస్తులుడైన పౌలుని చూస్తాం. తర్వాత శిష్యులందరూ మరి ప్రకటించారు. అపోస్తులుడైన పౌలు అయితే మరి మధ్యలో మరి దేవుడు ఎంతో అద్భుతంగా ఆయన కనపరుచుకున్నప్పుడు మరి విశ్వసించి నమ్మి మరి ఆయనకి తన జీవితాన్ని అర్పించి ఎన్నో అద్భుతాలు చేయడం, మరి ఎన్నో సంఘాలు స్థాపించడం, ఎంతో ప్రయాసపడి మరి ఆ డిఫికల్ట్ టెరైన్స్, ఆ టర్కీ, ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా మరి తిరిగి దేవుణ్ణి ప్రకటించడం, ఎంతో శ్రమని పొందడాన్ని మనం అపోస్తుల కార్యం నుండి ఆ తర్వాత ఆ లెటర్స్ అన్నిట్లోని చూస్తాం. సో ఆయన ఎఫెసీయులకు రాసిన సంఘానికి రాస్తూ చెప్తారనమాట. సో ఎఫెసీ సంఘం గురించి నేను చేసే ప్రార్థన అని అపోస్తలుడైన పౌలు చెప్తారు. సో నేను మీకోసం ఏం ప్రార్థిస్తున్నానంటే మీ హృదయ నేత్రాలు తెరవబడాలి. సో మీరు అంటే మీకు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, సో ఆ వివేకం నేర్పించే ఆత్మ, జ్ఞాన ఆత్మని మీరు పొందుకోవాలి. సో అలా జ్ఞాన ఆత్మను పొందుకుని మీ హృదయ నేత్రాలు తెరవబడితే మీరు మీద పనిచేస్తున్న పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో మీరు గ్రహిస్తారు. సో మనకి గ్రహింపు ఉండాలి. సో దేవుని కార్యంని నమ్ముట అన్న దాని గురించి మనం మొదట చూసాం సార్, బిలీవింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్స్. సో ఆయన మాటలు, ఆయన కార్యాన్ని మనం నమ్మగలిగితే మరి మనము కూడా నిత్య జీవంలోనికి నడపబడతాము, అలాగే ఆయన మహిమను చూస్తాము. సో మూడవది ఏంటంటే ఆయన శక్తి మన అందరికీ అవైలబుల్ చేశారు. ఏ శక్తితో అయితే దేవుడు మహాతండ్రి మరి కుమార్ని లేపాడో అదే శక్తి మన అందరి మీద కూడా ఆయన పని చేయిస్తున్నారు. సో అపోస్తలుడు ఆయన పౌలు రాస్తున్నాడు ఎఫెసీ సంఘానికి 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుతాం. సో ఆ శక్తి మీరు కూడా గ్రహించాలి. సో ఎందుకంటే అది చాలా బలమైనది, మీలో మృతమైనది ప్రతి దానిని కూడా తిరిగి జీవింపచేసే శక్తి దానికి ఉంది, ఆ పునరుద్ధాన శక్తికి ఉంది. సో ఆ పునరుద్ధాన శక్తి మన అందరికీ కూడా గాడ్ మేడ్ ఇట్ అవైలబుల్ టు అస్, మన అందరికీ కూడా లభించేదిగా మరి లభించడానికి ఆయన సహాయం చేశారు. సో చదువుదామా ఎఫెసీయులకు రాసిన పత్రిక? పిల్లలు చదువుతారా? చదువమ్మా. వెలిగింపబడినందున చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సో చాలమ్మా, థ్యాంక్ యూ. సో అపోస్తలుడైన పౌలు సంఘం గురించి ప్రార్థిస్తున్న ప్రార్థన, సో వాళ్ళ హృదయ నేత్రాలు తెరవబడాలి, వాళ్ళకి వివేకం, జ్ఞానము దేవుడు అనుగ్రహించాలి. ఆ జ్ఞానాన్ని బట్టి వారి పిలుపు ఏంటి, వారి నిరీక్షణ ఏంటి, వారికి ఉన్న స్వాస్థ్యం ఏంటి, అలాగే వాళ్ళకి అవైలబుల్ పవర్, రిసరక్షన్ పవర్ ఆఫ్ గాడ్ అది ఎంత గ్రేట్, ఎంత మైటీ, ఎంత పవర్ఫుల్లో గ్రహించుకోవాలని ప్రార్థిస్తారు. ఈ శక్తి అంట మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాము. 3వ అధ్యాయము 20-21 వచనాలు కూడా చదవండి.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సో మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎంతో అత్యధికంగా చేయగలిగిన శక్తి సో మనలో మరి అది పనిచేస్తూ ఉంటుండగా కార్యసాధకం అది దేవుడు చేస్తూ ఉంటుండగా మరి మనం ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యధికంగా దేవుడు మన ఎడల చేయగలరు. సో ఆ శక్తి గురించి మనం ఇప్పుడు వింటూ ఉన్నాం అనమాట. రిసరక్షన్ పవర్ ఆఫ్ గాడ్. సో ఏ పవర్తో దేవుడు లాజరస్ 4 రోజులు చనిపోయిన వాడిని తిరిగి లేపాడో, ఏ శక్తితో తను 3వ దినాన తిరిగి లేచాడో ఆ శక్తి హీ మేడ్ ఇట్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్ముతారో, యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నమ్ముతారో వారందరికీ కూడా అది అనుగ్రహించారు దేవుడు ఆ శక్తిని. సో ఆ శక్తిలో మనం ఊహించిన దానికంటే అనుకున్న వాటికంటే ఎంతో అత్యధికంగా మనం చేయగలం. మన ప్లాన్స్ మన ఆలోచనలు చాలా తక్కువవి, కానీ ఆయన ప్లాన్స్ ఆయన ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం మరి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆ పవర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం లేదా ఆ పవర్ని యూజ్ చేయడాన్ని అయితే మనం ఈ దినాలలో చూడలేకపోతున్నాం. వింటూ ఉన్నాం కదా, అపోస్తల కార్యాలు వింటాం. సో అపోస్తల కార్యాలు వింటుంటే చాలా అపోస్తల కార్యాలు చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మనకి అది ఎంతో ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపిస్తూ ఉంటుంది కదా. పీటర్ అండ్ పేతురు యోహాను ఇద్దరు కూడా ఆ బ్యూటిఫుల్ గేట్, జెరూసలేం టెంపుల్కి చాలా గేట్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ గేట్ ఒక గేట్ పేరు. మరి ఆ గేట్ ముందు నుండి ఇంకా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, శక్తిని పొందుకున్న తర్వాత మరి వాళ్ళు దేవుడు చెప్పిన విధంగా, యేసుక్రీస్తు చెప్పిన విధంగా మరి అప్పర్ రూమ్లో వేచి ఉండి ప్రార్థిస్తూ మరి ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు పరిచర్య మొదలుపెట్టినప్పుడు మరి వెళ్తూ ఉన్నప్పుడు మరి దారిలో మనకి తెలుసు మరి 40 సంవత్సరాల నుండి ఎప్పుడూ నడవలేదు అతను. నడవని వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నప్పుడు మరి ఆశతో వీళ్ళు ఏమన్నా ఇస్తారేమో చూస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తారు పీటర్ అండ్ జాన్? సో సిల్వర్ అండ్ గోల్డ్ వీ డోంట్ హ్యావ్, అవి మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఏముందో అది ఇస్తాం. వాళ్ళకి ఏముంది? యేసుక్రీస్తు నామం ఉంది, యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తి ఉంది. సో అది చాలు మనుషులకి కదా, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. వారికి ఉన్నవి యేసుక్రీస్తు నామము, ఆ నామములో ఉన్న శక్తి. సో ఆ నామాన్ని బట్టి మరి హీలింగ్ ప్రకటించగానే దిగ్గున లెగిసిపోయాడు, వెంటనే ఇన్స్టంటేనియస్ హీలింగ్. సో ఆ శక్తి మరి ఆ హీలింగ్లో తను కూడా వీళ్ళతో పాటు ఆ సాల్మోన్స్ పోర్టికోలోకి వెళ్ళిపోయి ఇంకెవరు డినై చేయలేరు. సో అలాంటి శక్తి మన దేవునిది. సో ఏదో ఉన్నట్టు ఉండి లేనట్లు ఉండేది కాదు. సో అది ఖచ్చితంగా మరి అది నిరూపించబడుతుంది, అది కనపరచబడుతుంది, అటువంటి శక్తి. సో మనం దానిని రియలైజ్ అవ్వాలి, ఆ శక్తిని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఏం చేయాలి తెలుసా? సో మనం ఎందుకు ఈ దినాలలో మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ మన జీవితాల్లో మనం అనుభవించలేకపోతున్నాం. సో అది ఎందుకు జరుగుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి శాంసన్ స్టోరీ మనందరికీ తెలుసు, పిల్లలందరికీ తెలుసు, పెద్దలందరికీ సంసోన్ గురించి బాగా తెలుసు కదా. శాంసన్ పుట్టక ముందే శాంసన్ తండ్రి పేరేంటి? మనోహ. సో మనోహ వైఫ్కి మరి దేవుడు ముందుగా వాళ్ళకి పిల్లలు ఉండరు, చాలా దినాలుగా మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు ఒక కుమారుడు పుడతాడమ్మా, కానీ నువ్వు తన్ని సెపరేటెడ్ మ్యాన్, నాజిరైట్ వావ్ తీసుకోవాలి. సో తనని ప్రత్యేకంగా నువ్వు పెంచాలి, నువ్వు వైన్ తీసుకోకూడదు, ఆ మత్తు ఏవి తీసుకోకూడదు. సో చాలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా తనని పుట్టిన మొదలుకొని నాకు తన్ని సెపరేట్ చేసేసి అలాగ పెంచమని చెప్పి మరి తల్లిదండ్రులకి చెప్పినప్పుడు అప్పటికి మనోహ వచ్చినప్పుడు మనోహకు కూడా మరి ఏంజెల్ అంతా చెప్తుందన్నమాట, చెప్తాడు. సో చెప్పిన తర్వాత మరి పుట్టిన తర్వాత మనకు తెలుసు. సో శాంసన్ని చాలా యంగ్ ఏజ్లోనే మరి దేవుడు తన శక్తితో మరి అభిషేకిస్తాడు. నాజిరైట్ తను పుట్టుకతోనే మరి దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి. కానీ ఏం తనలో విశ్వాసం ఉంది, చాలా విశ్వాసం ఉంది, కానీ సరి అయిన జీవితం తను జీవించలేదు. తన ఆశలకి
తను అప్పగించేసుకున్నాడు. సో మనం చదివిన ఫ్యూ వర్సెస్లోనే అట్లీస్ట్ 3 అమ్మాయిలు, ఆ టెమనైట్ లేడీ ఉంటుంది, సోరెక్ వ్యాలీలో ఢిల్లీలో ఉంటుంది, సో గాజాలో ఇంకొక స్త్రీ ఉంటుంది. సో స్త్రీ వ్యామోహానికి తను అప్పగించేసుకుంటాడు. ఇంక లైఫ్ అంతా చాలా కన్ఫ్యూజన్లో సాగుతుంది అనమాట తన జీవితం అంతా. సో తన మీద మంచి అభిషేకం ఉంది, ప్రత్యేకింపబడిన వ్యక్తి, పిలుపు ఉన్న వ్యక్తి, కానీ దేవుని మార్గంలో దేవునికి నచ్చిన విధంగా నడిచే వ్యక్తి కాదు కదా. అలా విశ్వాసం ఉంది, కానీ అయినా కూడా దేవుని మార్గంలో దేవునికి నచ్చిన విధంగా నడవడం లేదు. సో అందుకే మొత్తం లైఫ్ అంతా కన్ఫ్యూజన్తో తనది నిండిపోయింది, కానీ దేవుణ్ణి మాత్రం నమ్ముతున్నాడు. సో లాస్ట్కి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి తెలుసు, తన కళ్ళు కూడా గౌస్ పీకేస్తారు, పెరికేయబడతాయి. కళ్ళు పెరికేయబడిన తర్వాత మరి బంధించేస్తాను, శక్తిహీనుడైపోతాడు, మొత్తం శక్తి అంతా పోతుంది, ఎందుకంటే దేవుడు వదిలేశాడు కాబట్టి. సో హెయిర్ కట్ చేయడం వలన కంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన నుండి వెళ్ళిపోయిన తర్వాత మరి తను శక్తిహీనుడైపోయి ఇంకా ఏ బలము తనలో లేనప్పుడు మరి డ్రాగన్ టెంపుల్ ఆలయానికి తను తీసుకెళ్తారు, మాక్ చేస్తారు, రిడిక్యూల్ చేస్తారు, అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు, ఏది నీ శక్తి, ఇది అది, సో కొడుతూ ఉంటారు. సో అట్టి పరిస్థితిలో మరి ఆఖరిసారిగా తన విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం అయితే ఉంది, నమ్మాడు దేవుణ్ణి, సో ప్రార్థిస్తాడు. అందుకే విశ్వాస వీరుల్లో శాంసన్ నేమ్ని కూడా మనం చూస్తాం. 11 హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో శాంసన్ నేమ్ కూడా మనం చూస్తాం. తనకున్న విశ్వాసాన్ని దేవుడు ఎన్నోసార్లు తనకి సహాయం చేశాడు, అద్భుతంగా సహాయం, ఎక్స్ట్రాడినరీ మిరకిల్స్ దేవుడు తన పక్షంగా చేశాడు. సూపర్ న్యాచురల్గా మరి దేవుని శక్తిని తన జీవితంలో ఎరిగిన వ్యక్తి. సో ఆఖరిసారిగా దేవా తండ్రి, నాకు ఇంకొకసారి లాస్ట్ టైం నీ పవర్ నాకు ఇవ్వు, సో ఈ పిల్లర్స్ని నేను పుల్ చేయడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థించినప్పుడు దేవుడు చక్కగా తన మాట ఆలకించి మరి ఇచ్చినప్పుడు మరి తనతో పాటు ఆ రోజు ఎంతోమంది ఫిలిస్తీన్లు చనిపోతారు. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్. అంటే నేను మళ్ళీ నూతన నిబంధనకు వెళ్తాను, బట్ వెళ్ళే ముందు ఒక్కసారి అంటే మీకు ఎగ్జాంపుల్స్ చూపించడానికి అని చెప్పి శాంసన్ లైఫ్ గురించి చెప్పాను. ఒక రాజు లైఫ్ కూడా చూద్దాము, జెహోషాపాత్. దీనిది రైట్ లైఫ్. శాంసన్ రాంగ్గా జీవించాడు కదా, తన వ్యామోహాలకి, తన లోక ఆశలకి, తన శరీర ఆశకి తను అమ్మేసుకున్నాడు. సో దేవుడు గాడ్స్ ఆర్డైన్డ్ లైఫ్ అయితే తను జీవించలేదు. అలా ఉండుంటే అది ఇంకా వేరుగా ఉండేదేమో. ఫిలిస్తీన్ల మీద విజయం వచ్చింది, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా మరి వాళ్ళని రూల్ చేశాడు ఇశ్రాయేలీల్ని, కానీ ఎక్కడా తనలో నెమ్మది లేదు. సో అంతా కూడా జీవితకాలం అంతా కూడా తను టర్మాయిల్, ట్రబుల్ అండ్ కన్ఫ్యూజన్లోనే జీవించాడు. సో దేవుని కాలింగ్ ఉన్నా కూడా. సో ఒక రాజుని కూడా చూస్తాం, చాలా ఫ్రీక్వెంట్గా నేను రాజుల్లో మరి జెహోషాపాత్ లైఫ్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. సో జెహోషాపాత్ తండ్రి ఆశ, యూదా రాజు యెహోషాపాతు తెలుగులో. మరి జెహోషాపాత్ మొదటి నుండే దేవుని వాక్యానుసారంగా తను సరిదిద్దుకుంటూ మరి దావీదు నడిచిన విధంగా తను అప్పగించుకుని దేవుని వాక్యాన్ని వెదకడము, దాని ప్రకారం జీవించడంని తను అవలంబించుకుంటూ ఉంటాడు. సో అది చేస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండగా మరి ఒక దినాన్ని అంటే ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకొస్తాడనమాట. తను ఉన్న టైంలో మంచిగా జడ్జెస్ని అపాయింట్ చేసి అన్ని ప్లేసెస్లో, అంటే వీ క్యాన్ సీ పీస్ అండ్ జాయ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, శాంసన్ టైంలో ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కమోషన్, అసలు ఎక్కడ నెమ్మది లేదు. రాజు మంచిగా ఉండి రూల్ చేసే నాయకుడు మంచిగా ఉంటే సంఘం అంతా, ప్రదేశం అంతా కూడా ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. అది దేవుని శక్తి, సో మనుషుల శక్తి కాదు. సో అది శాంసన్ లైఫ్లో మనం దాన్ని చూడం. వెరస్ జెహోషాపాత్ చక్కగా తనలో కూడా లోపాలు చూస్తాం, తనలో పొరపాట్లు చూస్తాం, కానీ మ్యాక్సిమం లైఫ్ తను దేవుడికి అప్పగించుకొని దేవుని వాక్యం ఏంటి, ఏం చెప్తుంది, ఎలా జీవించాలి, దాని ప్రకారం తను సరిచేసుకునే వ్యక్తి అనమాట. సో అలాగే దేశమంతా రిఫార్మేషన్ తీసుకొస్తాడు, జడ్జెస్ని నియమిస్తాడు. ఎక్కడికక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకోవచ్చు, జడ్జెస్కి చెప్తాడు
చూస్తాడనమాట. మిమ్మల్ని చూసేది దేవుడు. సో మీరు ఆశపడి బ్రైబ్స్కో డబ్బులకో రాంగ్ జడ్జ్మెంట్స్ ఇవ్వద్దు. ఎందుకంటే దేవుడి నుండి మీరు పనిష్మెంట్ పొందుకోవాలి అలా చేస్తే. సో రైట్దే మీరు చెప్పండి. మీకు అది లాభం తెచ్చినా నష్టం తెచ్చినా కూడా ఇలా ఉండాలి. సో అలా అందరికీ అన్నమాట తను దేశాన్ని అంతటినీ రిఫార్మ్ చేస్తాడు. రివైవల్ అంత రిఫార్మేషన్ వస్తుంది ఆ ప్లేస్లో. సో అలా ఉంటుండగా ఏమవుతుంది, ఒకరోజు సో 3 రాజులు, మోయాబైట్స్, యామోనైట్స్, మ్యూనైట్స్, 3 రాజులు, చాలా పెద్ద ఆర్మీ కలిగిన రాజులు అన్నమాట, పెద్ద రాజ్యాలు. వాళ్ళు 3 కూడా యెహోషాపాత్కి అగైనెస్ట్గా వార్కి వచ్చేస్తారు, బ్యాటిల్కి వచ్చేస్తారు, యుద్ధం చేయడానికి వస్తారు. యెహోషాపాత్కి అంత యుద్ధ సైన్యం లేదు అప్పటి వరకు. డేవిడ్ అయితే వారియర్ కదా, తనకి చాలా సైన్యం ఉంటుంది, చాలా వార్స్ తను వేస్ట్ చేశాడు, చాలా అన్ని విక్టరీసే. డేవిడ్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఫిలిస్టైన్స్ని బోల్ మందిని ఓడించాడు, ఎప్పుడూ తనకి విజయమే. సో యెహోషాపాత్ అలాగా వార్ని నేర్చుకోలేదు, అంతగా తనకి యుద్ధం తెలీదు, యుద్ధాలు చేసిన అనుభవం లేదు. సో తనకి తెలిసిందంతా మొదటి నుండి ఏం చేస్తున్నాడు, దేవుని మార్గాలను తెలుసుకోవడం, దేవునితో ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని వెతికి అది ఎలా ఉంది చెప్తున్న దాన్ని బట్టి తను రిఫార్మ్ చేసుకోవడం, అడ్మినిస్ట్రేషన్లో దేవుని లైట్ ప్రకారము మరి ముందుకు వెళ్ళడం, అది తను ప్రాక్టీస్ చేస్తున్నది. అంతేకాని మరి యుద్ధానికి ప్రాక్టీస్ చేయడము, దానికి రెడీ అవ్వడము అయితే తన జీవిత స్టైల్ కాదు, అది లైఫ్ స్టైల్ కాదు. సో అలా లేడు. మరి సడన్గా 3 ఆర్మీస్ వచ్చేసేటప్పటికి తనకు తెలిసినది ఒకటే మార్గం ఏంటి, దేవుని సన్నిధికి వెళ్ళడం. సో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాడు. సో అందరినీ, కుటుంబాలని, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా పురికొల్పుతాడు. తనకు తెలిసిన విషయం అన్నమాట అది. ఆల్రెడీ తను ఆ ప్రాక్టీస్లో ఉన్నాడు కాబట్టి అది తనకి ఈజీ అయింది. సో అందరినీ ఎంకరేజ్ చేస్తాడు, మీరు అందరూ వచ్చి ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ప్రొక్లెయిమ్ చేస్తాడనమాట. సో మనం ఫాస్ట్ చేద్దాం, ప్రేయర్ చేద్దాం, అప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడని చెప్పి. సో వాళ్ళందరూ మరి ప్రార్థిస్తూ ఉంటుండగా మరి ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ వచ్చి మరి ఆయన ప్రాఫెసీ చేస్తాడు, ప్రవచిస్తాడు. ఏమని ప్రవచిస్తాడంటే, ఈ యుద్ధం నీది కాదు యెహోషాపాత్, ఇది దేవునిది. సో నీ పక్షంగా దేవుడు వెళ్ళి యుద్ధం చేస్తాడు. సో ఎంత చక్కగా చూడండి, ఎంత చక్కని మార్గం యెహోషాపాత్ అవలంబించాడు. సామ్సోన్ లాగా కాదు, తొందర పడిపోయి మరి అందరినీ డిస్ట్రాయ్ చేసి వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోయి అలా డిస్ట్రక్టివ్గా మనకి కనిపించదు. ఎంతో ప్రశాంతంగా, ఎంతో కన్స్ట్రక్టివ్గా తన ప్రతి వే ఎంతో మందిని రివైవ్ చేసేదిగా మనం చూస్తాం యెహోషాపాత్ లైఫ్లో. సో ఆ జెహాని తను ప్రాఫెసీ చేస్తాడు. సో యుద్ధము మనం చదువుదామా ఆ మాటలు, 2 క్రానికల్స్ చదివితే మనకి ఇంకా ఆశీర్వాదం కదా, మర్చిపోకుండా కూడా ఉంటారు. టైం ఎక్కువ పడుతుందని నేను చదివించకుండా వెళ్ళిపోతున్నాను, బట్ చదివితే మనకి ఇంకా బాగుంటుంది. జహాజియేల్ 22వ క్రానికల్స్ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. సో వీళ్ళందరూ పుట్టిన యెహోయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతివాడును, లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఎవరు ప్రకటిస్తున్నారు? జహాజియేల్. సో జహాజియేల్ అన్న వ్యక్తి మీద దేవుని ఆత్మ వచ్చింది. అప్పుడు ఆయన ఇలా మాట్లాడుతున్నారు. 15వ వచనం చదవండి. యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. సో చెప్తున్నాడు అనమాట, మీరు భయపడవలసిన అవసరం లేదు, జడియవలసిన అవసరం లేదు. 3 ఆర్మీస్ వచ్చేసారు ఫైట్ చేయడానికి, చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయినా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యుద్ధం జరిగించేది యెహోవా, మీరు కాదు. సో మీరు రెడీ అవ్వలేదు, మీ చేతిలో వెపన్స్ లేవు, మీకు సోల్జర్స్ లేరు అని మీరు భయపడవలసిన అవసరం లేదు. 16 కూడా చదవండి. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడ మార్గము వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరమునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా
దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఏం చెప్తున్నారు దేవుడు? మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తున్నారు. ఏ కార్నర్కి వెళ్ళాలో జిజ్ అని ఆ మార్గంలో వాళ్ళు వస్తారు. మీరు ఈ పర్టిక్యులర్ వ్యాలీకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏం చేయండి? యుద్ధ పంక్తులు, బ్యాటిల్ లైన్స్ ఉంటాయన్నమాట. ఎలా నిలబడాలి అన్నది ఆర్డర్. ఆ లైన్స్ ప్రకారం మీరు జస్ట్ వెళ్ళి నిలబడండి అంతే. కానీ యెహోవా మీకు విజయం ఇస్తాడు, దేవుడు మీకు విజయం ఇస్తాడు. సో అది దేవుని శక్తి. సో మనం అందులో పని చేయవలసిన అవసరమే లేదు. కేవలం దేవుణ్ణి విశ్వసించడం, ఆయనకి విధేయత చూపించడం, వినయం చూపించడం మన నుండి మనం దేవుడు కోరుకునేది. సో యెహోషాపాతు వలె మరి ఎంతో వినయ మనస్కుడై తను దేవుని సన్నిధిని గోజాడాడు. మరి యుద్ధం చేయడానికి 3 ఆర్మీస్ తన మీదకి వచ్చేసేటప్పుడు కంగారు పడిపోయి ఆ రాజు సహాయం ఆహాబ్ ఉంటాడు తన ప్రక్కనే, ఇశ్రాయేల్ రాజు, తిను యూదాకి రాజు. ఆ టైంకి ఆహాబ్ అనే కొంచెం క్రూయల్ కింగ్ ఇశ్రాయేల్ని రూల్ చేస్తూ ఉంటాడు. తన సహాయం అడగలేదు, లేదా ఇంకొక సహాయం అడగలేదు. రాజులు అలా చేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏదో డబ్బు ఆశ చూపించి మీరు నాకు వచ్చి సహాయం చేయండి, లేదా ఇంకేదో చూపించి మీరు నాకు సహాయం చేయండి. సో రాజుల సహాయం కోరుకోలేదు, మనుషుల సహాయం కోరుకోలేదు, గుర్రాల సహాయం కోరుకోలేదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సహాయాన్ని తను కోరుకున్నాడు. అది తన విశ్వాసము. సో ఆ విశ్వాస ప్రకారం మరి దేవుడు ఏం చెప్తున్నాడు? సో మీరు జహాజియేల్ మీద దేవుని ఆత్మ వచ్చి మరి మీరు యుద్ధ పంక్తులు, ఆ బ్యాటిల్ లైన్స్లో ఫామ్ అవ్వండి. మీరు ఆ పర్టిక్యులర్ ప్లేస్కి దేవుడు చెప్తున్నాడే, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్. సో మనం ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే ఏది చేయాలి అనేది వెరీ క్లియర్గా పిన్ పాయింట్గా దేవుడు మనకి ఎప్పుడు అనుగ్రహించే దేవుడు. సో వాళ్ళకి చెప్తున్నాడు, ఆ జిజ్ అనే ప్లేస్ నుండి వాళ్ళు వస్తారు. మీరు ఆ పర్టిక్యులర్ వ్యాలీకి వెళ్ళి ఇలా నిలబడండి. సో మీరు చేయవలసింది అదొక్కటే, దేవుడే మీకు విజయాన్ని ఇస్తాడు. సో నమ్మాడు. సో చాలా చక్కగా మరి యెహోషాపాతు, అది నమ్మడం ఎంత కష్టం కదా. మనం అలా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోగలమా? వెళ్ళలేం. ఇది ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్లో, నూతన నిబంధన అప్పటికి ఇంకా జీసస్ రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడులాగా మరి అందరిలోని ఉండి అందరికీ సహాయం చేసిన విధంగా వారికి సహాయం లేదు. అయినా కూడా మరి యెహోవా మాటని నమ్మాడు, యెహోవా యందు నమ్మిక ఉంచాడు. సో ఎంతో చక్కగా వాళ్ళకి వెపన్స్ లేవు, ఏమీ లేవు. సో దేవుడు చెప్పిన విధంగా మరి దేవుని వాక్యాన్ని మిగిలిన అందరికీ చెప్తాడనమాట. చాలా మంచి మాట చెప్తాడు యెహోషాపాతు ఈ యూదా జనులు అందరితోని. 20వ అధ్యాయం, అదే అధ్యాయం 20వ అధ్యాయంలో 20 వచనంలో లాస్ట్ పార్ట్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో నేను ఒకసారి చదువుతాను, అదే పార్ట్ మీరు తెలుగులో చదవండి. హియర్ మీ జూడా అండ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గాడ్, Jerusalem, believe in the Lord your God, you will be established. Believe his prophets, you will succeed. సో ఆ పార్ట్ చదవండి. యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఆమేన్. సో చెప్తున్నాడు, సక్సెస్కి ఫార్ములా ఇస్తున్నాడు అక్కడ యెహోషాపాతు మిగిలిన ప్రజలందరితో. మీ దేవుణ్ణి జస్ట్ నమ్మండి అంతే, మీరు స్థిరపరచబడిపోతారు. మీరు స్థిరపరచబడడానికి ఒకటి దేవుణ్ణి నమ్మండి. జీసస్ కూడా అదే చెప్పాడు కదా, యు జస్ట్ బిలీవ్ ఇన్ మీ, ఐ విల్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్, అండ్ యు జస్ట్ బిలీవ్ ఇన్ మీ, యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో మీరు నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని ప్రవచనాల్ని నమ్మండి. సో ప్రవచిస్తున్న ప్రవక్తల్ని నమ్మండి, అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. సో అంటే వాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా, మరి వారి చేతుల్లో వెపన్స్ లేవు, వాళ్ళు విన్ అవ్వగలరా? వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? మనం వాళ్ళ మీద విజయం పొందకపోతే ప్రతి ఒక్కరు చనిపోతారు కదా, లైఫ్ని లూజ్ అయ్యి వస్తాం. లైఫ్ అండ్ డెత్ సమస్య అది, మనకు వచ్చేలాగా చిన్న సమస్యలు కూడా కాదు. సో అక్కడికి వెళ్తే ఐదర్ విజయం ఆర్ లాస్ ఆఫ్ లైఫ్, చనిపోవడమే ఇంకా వాళ్ళకి ముందు, ఇంకా వేరే ఏమీ లేదు. సో మరి వెళ్తారా లేదా? ఇంతమంది జనం మరి చేతిలో ఏమీ లేకుండా మరి వాళ్ళు అక్కడికి వెళ్ళగలరా? సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలా అయితే వాళ్ళందరినీ ప్రార్థనకి సమకూర్చాడో అదేవిధంగా యుద్ధానికి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు దేవుణ్ణి నమ్మండి చాలు, మీరు స్థిరపరచబడతారు. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రాఫెసీని నమ్మండి, మీకు ఈ రోజున సక్సెస్ వస్తుంది. సో అని చెప్పి వాళ్ళందరికీ, మొత్తం ప్రజలందరినీ పిలిచి, అంటే ఏం
ఏం చేశాడు తెలుసా, మంచిగా గాయకులు ఇప్పుడు పాస్టర్ ప్రీచ్ చేయడానికి ఎలా డ్రెస్ చేసుకుని వస్తారు, చక్కగా వైట్ డ్రెస్, వైట్ అంగి ప్రీచ్ చేయడానికి, అలాగా వాళ్ళందరినీ వర్షిప్ టీం ఎలా వస్తారు మనం కాంగ్రిగేషన్స్లో లేదా మీటింగ్స్లో కన్వెన్షన్స్లో చూస్తూ ఉంటాం. అందరూ చక్కగా ఒకే యూనిఫామిటీతో చక్కగా యూనిఫామ్ కలర్ వేసుకుని మరి చక్కగా తయారయ్యి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. సో అలాగా వీళ్ళందరినీ అంట ఆర్మర్స్ లేవు, షీల్డ్లు లేవు, అవి కాదు, ఏం వస్త్రాలు అంటే ఈ హోలీ వస్త్రాలు ధరించుకోమన్నాడంట. సో అది కూడా చూద్దామా. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. సో ఎవరిని నియమించాడు? గాయక బృందాన్ని నియమించాడు యుద్ధానికి వెళ్ళడానికి. సో గాయక బృందానికి మళ్ళీ చక్కగా పరిశుద్ధ అలంకారాలు, పరిశుద్ధమైన అలంకారాలతో వాళ్ళని అలంకరించాడు. సో వాళ్ళందరికీ పాట కూడా ఇచ్చాడు. సో ఇది ఎప్పుడు మనం 118 సామ్ చదువుతాం, ఇది వాళ్ళు నేషనల్ సాంగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వాళ్ళు మరి దీన్ని ఎప్పుడు అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో మరి దేవునికి పాడే పాట. సో ఏంటది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో అది చాలు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడం చాలు. అది ఒక్కటే దేవుడు మనల నుండి కోరుకునేది, ఆయన్ని నమ్మడము, మరి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడము, ఆయన చెప్పినట్లు విధేయత చూపించడము, ఆయనకి వినయ మనస్కులై మరి ఆయనని కనిపెట్టడము ఆయనకి కావాలి. సో వాళ్ళు పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా, ఎంత అద్భుతం జరిగిందో ఆ దినాన్న. సో వీళ్ళు పాడుకుంటూ వెళ్ళారు అంతే. ఆ పాటలు వినంట 3 ఆర్మీస్ ఉన్నారు కదా ఆ వ్యాలీలో. ఎవరెవరు? మోయాబీలు, అమ్మోనీయులు, మ్యూనైట్స్. సో అమ్మోనీలు మోయాబీలు కలిపి అంట మ్యూనైట్స్ని చంపేశారంట ఫస్ట్, అందరినీ పొడి చేసి. సో తర్వాత మోయాబీలు అమ్మోనీలు మోయాబీలు ఒకరినొకరు చంపేసుకుని మొత్తం 3 ఆర్మీస్ వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడంతా డెడ్ పీపుల్. సో వాళ్ళు యుద్ధం చేయవలసి వచ్చిందా? యుద్ధం చేయవలసిన అవసరం, దేవుడు చెప్పిన మాటలు 100% నెరవేర్చే దేవుడు. హీస్ అ గాడ్ హూ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు. సో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేశాడు వాళ్ళకి కదా. వాళ్ళు అసలు చిన్న వెపన్ కూడా మరి ఏది కూడా, ఏ స్వోర్డ్ కూడా తీసుకొని వెళ్ళిన అవసరం లేదు. సో వాళ్ళే ఒకరినొకరు చంపేసుకున్నారు. సో వీళ్ళు ఏం చేశారు? ఇంకా దేవుడిని ఇంకా గణపరిచారు. ఇంకా అక్కడికి వెళ్ళి స్తుతించి, ఇంకా వాళ్ళకి వేరే పని లేదు. సో దేవుడు ఏం పనిని వారికి అప్పగించారో అది వాళ్ళు చేశారు. సో అది మనకి చాలు. దేవుడు మనకి ఏ పనిని అప్పగిస్తున్నాడో అది మనం దానికి ఫెయిత్ఫుల్గా ఉంటే చాలు, మిగిలిన కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. పవర్ ఆఫ్ రిసరక్షన్ అంత గొప్పది. ఇంకా ఇప్పుడు మనం రిసరక్టెడ్ ఈరాలో ఉన్నాం కదా, కృపకాలంలో ఉన్నాం. సో జీసస్ ముందు ఇది, ఆఫ్టర్ క్రైస్ట్. సో జీసస్ వచ్చారు, మన కోసం ఆయన ప్రాణాన్ని సిలువకు అప్పగించారు, తిరిగి లేపబడ్డారు. పునరుద్ధాన శక్తిని మన ప్రతి ఒక్కరి ఎడల కూడా ఆయన పని చేయిస్తున్నారు. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎంతో అత్యధికంగా మరి ఆయన శక్తిని కనపరుస్తూ ఉన్నారు, మరి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో 2 ఎగ్జాంపుల్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం. అపోస్తులుడైన పౌలు ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూచిన వ్యక్తి కదా. దేవుడు తను కనపరుచుకున్నాడు, తన సజీవమైన దేవుడు అని చూపించాడు. సో ఆ దేవుని నిమిత్తమై ఎంత శ్రమ పడాలో నేర్పిస్తానని చెప్పాడు అనన్యాస్ ద్వారా. అలాగే మరి ఎంతో శ్రమని అపోస్తులుడైన పౌలు శ్రమని ఓర్చుకుని మరి దేవుని నామాన్ని ప్రకటించిన వ్యక్తి. సో ఒకసారి సైప్రస్ అనే ఐలాండ్కి వెళ్తాడు. అది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రము ఇస్రాయేల్కి వెస్ట్లో ఉంటుంది. ఈ దిన జాగ్రఫీ మారదు, ఇప్పుడు కూడా అదే జాగ్రఫీ. అప్పుడు జీసస్ టైంలో ఎలా ఉందో జాగ్రఫీ ఎప్పటికీ, మౌంటైన్స్, సీస్ అవి మారవు కదా, ఎప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. సో మెడిటరేనియన్ సీలో ఇప్పుడు కూడా సైప్రస్ అనే ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ నుండే బర్నబాస్, సౌల్స్ కంపానియన్ ఫర్ మిషనరీ జర్నీస్, హీ హెయిల్స్ ఫ్రమ్ దట్ ప్లేస్, తన పుట్టిన ప్లేస్ అది. సో ఈ మిషనరీ జర్నీలో, ఫస్ట్ మిషనరీ జర్నీలో సైప్రస్కి బర్నబాస్ అండ్ పౌల్ ఇద్దరు వెళ్తారు. సో వెళ్ళినప్పుడు అక్కడ ఒక యూదుడు ఉంటాడు. సో ఆ సిటీకి పాఫోస్ అన్న ప్లేస్కి వెళ్తారు. సో అక్కడున్న సర్జియస్ పౌలస్ అన్న ఆయన ప్రోకన్సల్ అధికారి ఆ ప్రదేశానికి. సో అదే ఊరిలో ఒక మెజీషియన్ ఉంటాడంట, ఎలీమాస్ అని. మనకు తెలిసిన స్టోరీయే అది కూడా. సో ఎలీమాస్ దేవుని వాక్యానికి అడ్డుగా
నిలబడతాడనమాట. ఈ ప్రోకన్సల్ సెర్జియస్ పౌలస్ పిలుస్తారు అపోస్తలుడైన పౌల్ని, నాకు ఆ సువార్త ఏంటి మీరు ప్రకటిస్తున్నారో అది నాకు కూడా ప్రకటించండి, నేను కూడా వింటానని చెప్పినప్పుడు మరి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎలీమాస్ అడ్డుగా నిలబడతాడనమాట. అది రాంగ్ ఆర్గ్యుమెంట్స్, అది కాదు ఇది కాదు అన్ని అబ్స్ట్రక్షన్స్ తీసుకుని వస్తున్నప్పుడు సూటిగా తన కళ్ళలో చూసి తన్ని, నువ్వు బ్లైండ్. లెట్స్ రీడ్ దట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. Chapter 13, verse 8 onwards. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 8వ వచనం నుండి. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. 12 కూడా. దెన్ ద ప్రోకన్సల్, ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. సో ఇక్కడ సెర్జియస్ పౌలస్ని ఆటంకపరచడానికి మరి ఎలీమాస్ చెప్పిన దాన్ని సూటిగా మరి చూసి తనలో ఉన్నది చూడండి, అది దేవుని శక్తి. సో దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి అపోస్తులుడైన పౌలు. సో ఎదుటి వ్యక్తి హృదయం ఎలా ఉందో ఆయనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఏ కపటం ఉంది, ఏ డిసీట్ ఉంది, మరి దేవుడు చాలా క్లియర్గా మరి అపోస్తులుడు ఆయన పౌలుకి చూపించినప్పుడు ఎంతో సూటిగా, నువ్వు ఈ కపటంతో మాట్లాడుతున్నావు, నీలో డిసీట్ ఉంది, నీలో నువ్వు అంటే డెవిల్ ఉంది, you son of the devil, you enemy of all righteousness, full of all deceit and villainy, will you not stop making crooked the straight paths of the Lord? And now behold, the hand of the Lord is upon you, you will be blind and unable to see the sun for a time. సో ఇప్పుడు నువ్వు బ్లైండ్ అయిపోతావు, నువ్వు సన్ని చూడలేవనగానే ఏమైంది, వెంటనే అంట. సో వెంటనే మిస్ట్ అండ్ డార్క్నెస్ తన కళ్ళ మీదకి వచ్చేసి వెంటనే ఇంకా తన కళ్ళు పోయాయి, చూడలేకపోయాడు, బ్లైండ్ అయిపోయాడు. సో దానిని ఈ అద్భుతాన్ని, ఇది కూడా అద్భుతమే కదా. సో చక్కగా చూస్తున్న వ్యక్తి మరి తన చెడుతనాన్ని బట్టి మరి అపోస్తులుడైన పౌలు మరి మాటతో మరి వెంటనే చూపును పోయింది. సో అది చూసి ప్రోకన్సల్, నిజమైన దేవుడు ఈయన ఎవరినైతే సేవిస్తున్నాడో, అపోస్తులుడైన పౌలు సేవిస్తున్న దేవుడు నిజ దేవుడు అనే గ్రహింపు తన హృదయానికి వచ్చి తను దేవుడికి అప్పగించుకోవడాన్ని మనం చూస్తాం. సో అంత నిక్కచ్చిగా మరి దేవుని సేవను మరి ఆ ప్రదేశాలంతా ఎంతో శ్రమపడి చేసిన అపోస్తులుడైన పౌలు ఈ పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరము ఎలా పొందుకోగలము అన్నది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తారు. సో నిదానించి అది చదువుదాము. సో మన జీవితాల్లో మనం ఎందుకు ఆ శక్తిని పొందుకోలేకపోతున్నామో కూడా మనం దాని నుండి గ్రహించుకోగలుగుతాం. దేవుడి శక్తి అబద్ధం కాదు, దేవుని మాట అబద్ధం కాదు, దేవుని వాగ్దానాలు అబద్ధం కాదు. సో ప్రతి ఒక్కరి ఎడల మరి దేవుడు ఏ శక్తినైతే జీసస్ క్రైస్ట్లో కనపరిచారో, ఆయన్ని మరణం నుండి తిరిగి లేపడానికి, మరి అదే శక్తిని మరి ప్రతి ఒక్కరికి వాగ్దానం చేసిన దేవుడు. సో మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో మనం 6వ అధ్యాయం చూసినప్పుడు మరి చాలా క్లియర్గా మరి అక్కడ రాయబడి ఉంది. జాగ్రత్తగా కొన్ని వచనాలు చదువుదాం. verse 3 నుండి చదవండి. చాప్టర్ 6 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమేన్. సో ఏం చదివాము అక్కడ, మీరే చెప్పండి. ఎలాగ ఆయన పునరుద్ధాన శక్తిని, ఆ పునరుద్ధాన జీవాన్ని మనం పొందుకోగలము? ఆయనతో పాటు ఆయన మరణంలో మనము ఐక్యమైతే
అప్పుడు మనం పునరుద్ధాన శక్తిని పొందుకోగలుగుతాం, పునరుద్ధాన శక్తిని మనం చూడగలుగుతాం. సో మనకి మనము మరణించడం లేదు. సెల్ఫ్ డినయల్ అన్నది జీసస్ క్రైస్ట్ కూడా మాథ్యూస్ గాస్పెల్లో చదువుతాం. సో ఎవరైనా నన్ను వెంబడించగోరుతూ ఉన్న ఎడల ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. సో మనల్ని మనం ఉపేక్షించుకోవడం మనం నేర్చుకోవాలి. సో వి మస్ట్ బిలీవ్. ఎలా అయితే దేవుని కార్యాన్ని, సిలువ కార్యాన్ని నమ్ముతున్నామో అదే విధంగా సో మనం కూడా యేసుక్రీస్తుతో పాటు చనిపోయాము అన్న సత్యాన్ని మనం నమ్మాలి. సో అదే ఆయన సహాయం చేస్తారు. ఆయన కృప, ఆయన దయ, అది మన జీవితంలో అది రియల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో మన సెల్ఫ్ అన్నది చాలా చాలా ఈజీగా అన్నిట్లోకి అడ్డుగా వచ్చేస్తూ ఉంటుంది. సో సెల్ఫ్ అడ్డుగా ఉండడం వల్లనే మనం దేవుని శక్తిని మనం పొందుకోలేకపోతున్నాము, అలాగే ఆయన శక్తిని కనపరచలేకపోతున్నాము. సో ఆయన రిసరెక్షన్ పవర్, ఆ పవర్ ఇన్ హిజ్ లైఫ్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆయనతో పాటు మరణానుభవాన్ని కూడా మనం పొందుకోవాలి. సో 6వ అధ్యాయం అంతా దానికి ఏం చేయాలి? ప్రతి అవయవము అంట మనం క్రీస్తు తెలియనప్పుడు మన మైండ్ని మనకు నచ్చిన విధంగా ఆలోచించడానికి దాన్ని వదిలేస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు అన్న వాళ్ళు కూడా చాలామంది, ఈవెన్ నేను, సో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ వరల్డ్ టూర్కే వదిలేస్తూ ఉంటాం కదా. ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు చాలాసార్లు మన ఆలోచనలు మనకే. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ అపోస్తులుడైన పౌలు ద్వారా 6వ అధ్యాయంలో సో మనం లేవగానే మన మైండ్ని దేవుడికి అప్పగించాలి, మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలి, మన నోరుని దేవునికి అప్పగించాలి, మన చేతులు, మన కాళ్ళు, మనలో ఉన్న ప్రతి అవయవము సజీవ యాగంగా దేవునికి మనం అప్పగించడం నేర్చుకోవాలి. దేవా నీ చిత్తాన్ని జరిగించు. సో అది నమ్మిక. సో మనం వేరే ఎఫర్ట్స్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ బిలీవింగ్. సో దేవుడు మనం ప్రార్థిస్తే అది మనకి జరిగిస్తాడు. మనకి సెల్ఫ్ డినయల్ ఎక్స్పీరియన్స్ దేవుడే మనకి అనుగ్రహిస్తాడు. సో అపోస్తులుడైన పౌలు మరి ఎంతో రోషము కలిగిన వాడు, ఎన్నో ఆధిక్యతలు కలిగిన వాడు, బెంజామీనీయుడు. తర్వాత ఎంత మరి గమాలియేల్ దగ్గర తను శాస్త్రాన్ని నేర్చుకున్నాడు, బైబిల్ అంతా బాగా తెలుసు, ఎంతో నిష్టగా మరి జీవిస్తూ ఉండేవాడు. మరి అటువంటి వాడు మరి దేవుడు కనిపించి మరి చెప్పగానే తన దేవుని మార్గంలోనికి, తన మార్గాలన్నీ వదిలేసి దేవుని మార్గంలోనికి చక్కగా అప్పగించుకోగలిగాడు. అహాన్ని పూర్తిగా వదిలేశాడు. గలతీలకు రాసిన పత్రికలో రాస్తాడు 2:19-20-21. సో గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్, సో ద వన్ హూ లివ్స్ ఇన్ మీ. Let's read that. So it is Christ who lives in me. The life I live in this body, I live by faith in the Son of God who loved me and gave himself for me. సో ఇంక నేను జీవించేది నేను కాదు, నాలో జీవించేది ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. సో నేను జీవిస్తున్న ఈ జీవితం క్రీస్తులో ఎవరైతే ఆయన నాకు అప్పగించుకున్నారో, ఎవరైతే సిలువ మరణం పొందారో ఆయన యందు నమ్మికతో నేను ప్రతిదినము జీవిస్తున్నాను. సో ద లైఫ్ వి లివ్, సో ఆఫ్టర్ వి రిసీవ్ హిమ్, ఆఫ్టర్ వి బిలీవ్ హిమ్, సో ద లైఫ్ వి షుడ్ లివ్. ఇప్పుడు 6వ అధ్యాయంలో చదివాం కదా, న్యూనెస్ ఆఫ్ లైఫ్, ఇది కొత్త జీవితం. ఇంకా ఈ కొత్త జీవితం ఎలా జీవించాలి? సో దేవునిలో యందు విశ్వాసంలో జీవించాలి, మనకు నచ్చినట్టు కాదు. సో దేవుని యందు విశ్వాసం అంటే మనకు నచ్చిన మార్గాలు మనం వెంబడించేస్తూ నాకు విశ్వాసం ఉంది అంటే అవ్వదు కదా. విశ్వాసం, క్రియలేని విశ్వాసము మృతం. సో ఈవెన్ డెవిల్స్ దే షడ్డర్. సో డీమన్స్ అందరికీ తెలుసు కదా, అపవాదికి తెలుసు దేవుడు ఉన్నాడని, దేవుని దగ్గర నుండే వచ్చాడు. కానీ విధేయత లేదు, గర్వము. డెవిల్లో ఏముంది? విధేయత లేదు, అవిధేయత, గర్వము ఉంది. సో అవిధేయత, గర్వం ఉన్న దగ్గర అది విశ్వాసం కార్యసాధకం అవ్వలేదు. సో మనల్ని మనం తగ్గించుకుని వినయమనస్కులై మరి దేవుని విధేయతకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడే మరి దేవుని యందు రియల్ విశ్వాసం కలిగిన వారంగా ఉంటాం. గలతీయులు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సో ఎంత చక్కగా పౌలు చెప్పగలిగాడు. ఎన్నో ఆధిక్యతలు ఉన్న పౌలే చెప్పగలిగాడు కదా, ఇది ఇంక నేను జీవించేది నేను కాదు, సో రాగసుధ నేను కాదు, ఇంకా నేను జీవించేది రాగసుధను కాదు, నాలో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. సో నేను కేవలం ఆ యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసాన్ని బట్టే జీవిస్తున్నాను. సో ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను. నా కంటికి, నా దృష్టికి, నా ఆలోచనకి ఏది మంచిదో అది నేను చెయ్యను. ఆయన దృష్టికి ఏది మంచిదో, ఆయన ఆలోచనకి ఏది మంచిదో అదే నేను చేస్తాను.
వేస్తాను. సో ఆయన ఆలోచన తెలియాలంటే ఆయన వెదకాలి. మనం ఆయన వెదికే వారికి దొరికే దేవుడు. సో ఆయన వెదకాలంటే ఎంతో ఆసక్తి. సో ఆకలి దప్పులు దుప్పి నీటి వాగల కోసం ఆశపడిన విధంగా మనం అంత ఆశ తృష్ణ మన హృదయంలో ఉండాలి. ఆ ఆశ తృష్ణతో మనం దేవుని వెదికినప్పుడు మరి దేవుడు తప్పకుండా మరి ఆయన జీవితాన్ని మనలో నుండి జీవించి మరి ఆయన పునరుద్ధాన శక్తిని మనలో నుండి ఆయన కనపరిచే దేవుడు. సో ఇవన్నీ అంటే సో మనం ఎఫ్సీలకు రాసిన పత్రికలో చదివాం కదా, ముందుగానే 3:20 వచనంలో, నౌ టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ, సో హీ ఈజ్ ఏబుల్ టు డూ ఫార్ మోర్ అబండెంట్లీ దెన్ ఆల్ దట్ వి ఆస్క్ ఆర్ థింక్. సో మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎంతో అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు ఉన్నాడు. సో దేవుని వాగ్దానాలు ఎప్పుడు నిరర్ధకం కావు, అవి తప్పకుండా జరుగుతాయి. సో జరగడం లేదంటే ఫాల్ట్ మనలో ఉంది. సో మనం చనిపోయే అనుభవం లేని వారంగా ఉన్నాం, దేవుణ్ణి విశ్వసించే వారంగా కూడా లేము. అన్నిట్లో శిష్యుల గురించి చూసాం. సో ఎంత వారు విన్నా కూడా దేవుడు తిరిగి లేస్తాడు, నేను 3వ రోజు తిరిగి లేస్తానని ఎంత చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు. మేరీ మార్తకి చెప్తూ ఉన్నాడు, నేను ఇప్పుడు లాజరస్ని లేపుతానని హింట్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ కార్యం చూసే వరకు కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. సో అవిశ్వాసం అనేది మనిషిలో గూడు కట్టుకుని ఉన్న దాని నుండి మనం విడుదల పొందాలి. విశ్వాసంలోనికి ఆయన్ని నమ్మే హృదయం మనకు లేకపోతే ఆయన్ని అడగాలి, దేవా నిన్ను నమ్మే హృదయాన్ని నాకు అనుగ్రహించు, అన్ని పరిస్థితుల్లో నిన్ను విశ్వసించే హృదయాన్ని నాకు నేర్పించు. సో వినయం లేకపోతే వినయం కూడా అడగండి, వినయాన్ని నేర్పించు దేవా, విధేయతని నేర్పించు తండ్రి, నీ మార్గాలు నాకు తెలియపరచు దేవా. సో అనే వెదికే హృదయాన్ని మనం నూతనంగా ఈ దినాన్ని మరి దేవుడి నుండి పొందుకుంటే మరి ప్రతి ఒక్కరిని దేవుడు మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఎంతో అత్యధికంగా దేవుడు తన సమయంలో మరి వాడుకోగలడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. Shall I pray? Loving Heavenly Father, we commit each and every one of the one who have heard here into your loving hands, Father Lord. You're a God who is resurrected, Father Lord. You're a God who has risen, Father God. You have told, Father Lord, I am the life and the resurrection. Whoever believes in me will not see life, Father God. We believe in you, Father God. We believe in your promises, my Master. Master Lord, thank you for this church and for the congregation, Father Lord. Father Lord, bless them with faith, Master Lord, faith that is accompanied with obedience, my Master. Master Lord, let them experience your resurrection power in and through their lives, my Master. Master Lord, commit Pastor Pavan and his wife and his family also into your hands, Father Lord. Let this church be a blessing to all the people who are around, Father Lord. Let this stand as a beacon of light to the dark world around them. Let them be attracted and come to you and be drawn to you, Father God. Let the horizons of this place be expanded for your glory and for your might. Ask this in Jesus' name. Amen.